అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆప్యాయత. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, పోస్ట్ మ్యాన్ విసిరిన కవరు కిటికీలోంచి రివ్వున దూసుకొని వచ్చి నేల మీద వాలింది. వంట పని ముగించుకొని తీరుబడిగా కుర్చీలో కూర్చొని స్వెట్టర్ అల్లుకుంటున్న సీత ఒక్క ఉదుటున లేచి వంగి కవర్ అందుకుంది. ఫ్రమ్ అడ్రస్ చూడగానే ఆమె పెదవుల మీద సన్నటి చిరునవ్వు విరిసింది. ఆ లేఖ మిత్రురాలు సుధారాణి దగ్గర నుంచి. ముచ్చటగా 3 సంవత్సరాలు వెనక్కి వెళితే సుధారాణి ఆమెకి కాలేజీ మేట్. ఇద్దరి మధ్య చెప్పుకోదగ్గ గొప్ప స్నేహం లేకపోయినా ఒకటే గ్రూప్ కావటం చేత మంచి పరిచయమే ఉంది. క్రిందటి నెలలో సీత తలవని తలంపుగా పిన్ని కూతురు పెళ్లికి తప్పనిసరిగా హైదరాబాదు వెళ్ళవలసి వచ్చింది. పిల్లలకి పరీక్షలు, భర్తకి ఆఫీస్ పని ఒత్తిడి ఉండటం చేత పెళ్లికి ఒంటరిగా వెళ్ళింది. అదిగో అప్పుడే పాత మిత్రురాలు సుధారాణి అనుకోకుండా కింగ్ కోటి సెంటర్లో కనిపించింది. ఫుట్పాత్ మీద నిల్చొని పువ్వులు కొంటున్న సీత, హలో సీత, బాగున్నావా అన్న పలకరింపుతో ఆత్మీయంగా భుజం మీద చెయ్యి పడేసరికి ఉలికిపాటుతో తల తిప్పింది. ఎదురుగా సుధారాణి. జ్ఞాపకం ఉన్నానా? నవ్వుతూ పరామర్శించింది సుధా. సీత కళ్ళు గుర్తింపుతో సంతోషంగా మెరిశాయి. కాలేజీ రోజుల్లో బొట్టు గాజులు లేకుండా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్తో పల్చటి ఖరీదైన దుస్తుల్లో ఆల్ట్రా మోడర్న్గా ఉండే సుధారాణి మెడలో నల్లపూసల గొలుసు, ముక్కుకి ఒంటిముత్యం పుల్ల, చెవులకి పెద్ద సైజు దుద్దులు, ఒంటికి అందంగా అమరిన గద్వాల్ పట్టుచీరతో ఎదురుగా నిలబడేసరికి సుమిత్రకి మతి తప్పినంత పని అయ్యి కళ్ళు సంభ్రమంతో విచ్చుకున్నాయి. హలో సుధా, నువ్వా? జ్ఞాపకం లేకేం, కానీ చాలా మారిపోయావు అంది ఆశ్చర్యంతో పరిశీలనగా చూస్తూ. సన్నగా నిండుగా నవ్వింది సుధారాణి. ఆ విధంగా పలకరింపులు అయిన తర్వాత వద్దు వద్దు అంటున్నా వినకుండా పట్టుబట్టి సీతని బషీర్బాగ్లో ఉన్న తమ ఇంటికి తీసుకొని వెళ్ళింది సుధారాణి. భర్త ఆఫీసరు, పెద్ద బంగ్లా, టెలిఫోన్, ఖరీదైన ఫర్నిచర్తో ఇల్లు చాలా అందంగా అధునాతనంగా ఉంది. ప్రతి వస్తువు ఇంటి హోదాని చాటి చెబుతోంది. సుధారాణి ఆగర్భ శ్రీమంతుల బిడ్డ. అందువల్ల ఆ గృహ వాతావరణం సీతకి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ అహంకారంతో మిడిసిపడుతూ గర్వంగా అప్డేట్గా ఉండే సుధారాణిలో గల ఈ సామ్యానికి, కలుపుగోలుతనానికే విస్తుపోవాల్సి వస్తోంది. సీత, మా ఇంట్లో 2 రోజులు ఉండకుండా వెళ్ళటానికి వీలు లేదు, శాసించినట్లు పట్టుబడుతూ అంది సుధారాణి. ప్లీజ్, ఈసారికి వదిలేయ్ సుధా, ఇంకోసారి తప్పకుండా వస్తాగా. పిల్లలకి పరీక్షలు, ఆయనకి ఆఫీస్ ఆడిట్ జరుగుతోంది. ఇక తప్పనిసరిగా పెళ్ళికి రావాల్సి వచ్చింది అంది ఇబ్బందిగా సీత. ఆ రాత్రి అక్కడే భోజనం చేసింది. వంట, భర్త, పిల్లలు, దీస్ ఆర్ ఆల్ నాన్సెన్స్ టాపిక్స్, ఐ హేట్ దెమ్ అని చీదరించుకునే సుధారాణి ఆనాడు స్వయంగా వంట చేసి వడ్డించటం మరీ వింత అనిపించింది. అదేమిటే, ఇంత పెద్ద ఆఫీసర్ గారి భార్యవి, వంట మనిషి లేదా? మళ్ళీ సుధా దగ్గర నుంచి చిరునవ్వే సమాధానం. మొత్తం మీద ఆ రోజు చాలా మర్యాదే చేసింది. పాత స్నేహితురాలికి ఎంతో ప్రేమతో ఆతిథ్యం ఇచ్చింది. ఇంతలో భర్త వస్తే పరిచయం చేసింది. అతడు కూడా ఆఫీసర్ హోదాలో చాలా హుందాగా, నిగర్వంగా అనిపించాడు. 2 పిల్లలు. ఆ సంసారం చూడముచ్చటగా కనువిందు చేసింది సీతకి. సీత వచ్చేస్తుంటే బీరువా తెరిచి జాకెట్టు బట్ట, పూలు అందించింది సుధారాణి. మిత్రురాలి అభిమానానికి, ఆర్ద్రతతో సీత మనసు మోగబోయింది. స్నేహంలో ఇంత తీయదనం ఉంటుందా? సీత, అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉంటావుగా? ఆప్యాయంగా చెయ్యి పట్టుకుంది సుధారాణి. ఏమిటే సీత, మాట్లాడవు? అస్తమానం నేను వాగటమేనా? చాచా, అది కాదే. ఇన్నేళ్ల తర్వాత తిరిగి మనమిద్దరం ఇలాగా కలుసుకోవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ చెప్పు, సందేహం దేనికి? కానీ అప్పటి సుధకి ఇప్పటి సుధకి చాలా తేడా కనిపిస్తోంది నాకు. ఆ అలవాట్లు, ఆ పోలికలు నీలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించటం లేదు. 16 అణాల తెలుగు పడుచులాగా మారిపోయావు.
సన్నగా నవ్వింది సుధారాణి. ఒక్కసారి ఎదురుగా టేబుల్ మీద భర్త ఫోటో వైపు దృష్టి తిప్పుకుంది. నిజమే సీత, ఒక్కోసారి ఇప్పుడు నన్ను తలుచుకుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. బాహ్యంగానే కాదు, నాలో మానసికంగానూ మార్పు వచ్చింది. మన పాత ఫ్రెండ్స్ ఎవరు కనిపించినా ఆ మాటే అంటున్నారు. ఒక్కటి చెప్పు, పరిస్థితులకి అనుగుణంగా మనం మారటంలో తప్పు ఉందంటావా? కళ్ళెత్తి ప్రశ్నించింది. అలాగ నేను ఎందుకంటానే, మార్పు మానవ సహజం. పరిస్థితులకి అనుగుణంగా మనం మారకపోతే జీవితం నరక సదృశ్యం అవుతుంది. అందుకే నేను మారాను సీత. ఈ మార్పు నాలో మనస్ఫూర్తిగా వచ్చింది. జీవితాన్ని నరకం చేసుకున్నా స్వర్గం చేసుకున్నా నా చేతుల్లోనే ఉంది అని అన్నట్టుగా ఇప్పుడు నా సంసారం స్వర్గధామం. అదంతా చెప్పాలంటే పెద్ద కథ, నవ్వింది సుధారాణి. నీకు ట్రైన్కి టైం అవుతోంది కదా, వివరంగా లెటర్ రాస్తాలే అంది చెయ్యి మృదువుగా నొక్కుతూ. అంతే. ఆ తర్వాత సీత వచ్చేయటం, తీరిక చేసుకొని క్షేమ సమాచారాలతో సుధకి ఉత్తరం రాయటం జరిగింది. ఇవాళ రేపో ఆమె దగ్గర నుంచి సమాధానం వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది. ఇదిగో ఇప్పుడు రానే వచ్చింది. చేతిలోని అల్లిక సూదులు ప్రక్కకి పెట్టి కుతూహలంగా కవర్ విప్పింది సీత. ఆమె కళ్ళు చురుగ్గా అక్షరాల వెంట పరుగులు పెట్టాయి. ప్రియమైన సీత అంటూ మొదలైన ఆ లేఖ ఉభయ కుశలోపరితో ప్రారంభమై సంసార విషయాల్లోకి దిగింది. సీత, నేను చాలా మారానని ఆ రోజు నువ్వు అన్నావు. నువ్వే కాదు, గతంలో నన్ను తెలిసిన ప్రతి ఒక్కరూ ఆ మాటే అంటున్నారు. నా జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు నీ ముందు పెడితే నాలో మార్పుకి కారణం నీకు తెలుస్తుంది. నేను మా పుట్టింట ఎంత అపురూపంగా పెరిగానో నీకు తెలుసు. పని మనిషి కాఫీ కప్పు సహితం మంచం దగ్గరికి అందించేది. మంచినీళ్లతో సహా ఇరాకనే భోజనం బల్ల ముందు కూర్చునేదాన్ని. ఒక్కర్తినే ఆడపిల్లనని అమ్మా నాన్న కూడా బాగా గారాబం చేశారు. అందుకు ఐశ్వర్యం దోహదం అయ్యింది. వంట చేయటం అన్నా, మన పాత పద్ధతులు అన్నా నాకు తగని తలనొప్పి. డబ్బు నీళ్ళలా ఖర్చు పెడుతూ సినిమాలు, పార్టీలు, పిక్నిక్లు అంటూ స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేశాను. వివాహమై వేరింటి కాపురం పెట్టినా ఆ అలవాట్లు మార్చుకోలేకపోయాను. నేను వెళ్ళేసరికి ఆయనకి వంట మనిషి, పని మనిషి ఉన్నారు. వంట మనిషిని మానిపిద్దామని ఆయన అంటే నేను ఒప్పుకోలేదు. అందువల్ల తిరిగి నా అలవాట్లు నిరాఘాటంగా కొనసాగాయి. కొత్త ఊరైనా అతి త్వరలోనే క్లబ్బులు, మహిళా సమాజాల వారితో అనుబంధం కుదిరి సోషల్ వర్క్ పేరిట బాధ్యత పెరిగింది. తత్ఫలితంగా మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు తీయగా సాగిపోవాల్సిన మా జీవన రాగం అపశృతి పలికింది. ఆయన మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు నేను ఏ రోజు ఇంట్లో ఉండేదాన్ని కాను. వంటవాడే వడ్డించి చూసుకునేవాడు. ఈ విషయంలో ఆయన నన్ను 2-3 సార్లు మందలించారు. అయినా నేను లక్ష్య పెట్టలేదు. అంతే. నా నిరసనకి ఆయన బాగా గాయపడ్డారనుకుంటాను. మా మధ్య కలతలు రేగాయి. క్రమంగా ఆయన మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావటం మానేశారు. రోజు క్యాంటీన్లో తింటున్నారని తెలిసి నిలదీశాను. మీరు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి ఎందుకు రావటం లేదు? నాకు ఇంటికి హోటల్కి తేడా ఏముందని, ఈ పాటి కూడు అక్కడే ఏ హోటల్ వాడైనా పెడతాడు అన్నారు. నాకు కోపం వచ్చింది. అంటే మీ దృష్టిలో ఇంటికి ఒక విలువ అంటూ లేదన్నమాట. కనుబొమలు ముడిచి సూటిగా నా వైపు చూశారు. ఆ విలువ నువ్వు ఉండనిస్తే కదా. సుధా, సత్రపు భోజనం, మఠం నిద్ర అన్నట్లు బ్రహ్మచారిగా నా జీవితం ఎలా గడిచిందో నువ్వు వచ్చాక అలాగే గడుస్తోంది. ఆ వంట మనిషి వంట తిని తిని నా నాలిక చచ్చుబడిపోయింది. పెళ్లి చేసుకున్నాను. నా ఇల్లాలు నా ఇంటికి వచ్చింది కదా అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నేను వచ్చేసరికి ఏ రోజైనా నువ్వు ఇంటి పట్టున ఉన్నావా? నువ్వు వంట చేయకపోతే పోనీ, ఈ 6 నెలల్లో ఏ రోజైనా నా దగ్గర ఉండి నీ చేతులతో కొసరి కొసరి వడ్డించావా? నా అవసరాలు కనుక్కున్నావా? నేను ఆఫీస్కి వెళ్ళే వరకు నా వెంట ఉండి నా అక్కరలు గమనించటం నీకు అవమానం. నా కోటుగుండి కుట్టి పెడితే నీకు నామోషి. నా పెన్ను వెతికి పెట్టడం బానిసత్వం. మొన్న కర్చీప్ కనిపించకపోతే కొత్తది కొనుక్కున్నాను.
తరచూ టైపిన్స్ పోతున్నాయి. నీ దృష్టిలో ఇలాంటి పనులన్నీ బానిసత్వం కిందికి వస్తున్నాయి. భర్త అవసరాలు చూడటం తప్ప ఇలాంటివి అడిగి అధికారంతో చేయించుకునేవి కాదు. ప్రేమ అభిమానంతో నీకుగా నువ్వు చేయాల్సినవి. మొన్నటికి మొన్న నా పర్సులో డబ్బు పోయింది. ఇది 4వసారి పోవటం. నీకు తీయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరిని అని అడగను? ఇంట్లో తరచు ఖరీదైన చిన్న చిన్న వస్తువులు మాయం అవుతూనే ఉన్నాయి. పని వాళ్ళ మీద ఆధారపడితే ఇంతే. మొన్నటిదాకా పెళ్లి చేసుకుంటే ఈ బాధలు ఉండవు, నిశ్చింత అనుకునేవాణ్ణి. కానీ నువ్వు వచ్చాక నాకు జరిగిందేమిటి? నీకు భర్త కంటే, గృహ బాధ్యత కంటే క్లబ్బులు, సంఘసేవ ముఖ్యం. ఉన్నది మనం ఇద్దరం మనుషులమైనా లెక్కకి మించిన దుబారా జరుగుతోంది. నా ఇల్లు, నా సంసారం అన్న ఆపేక్ష నీకు లేకపోయిన తర్వాత నేను ఎంతకని పట్టుకొని ప్రాకులాడను? మధ్యాహ్నం పూట ఎండన పడి ఆ స్కూటర్ మీద అంత దూరం నుంచి ఎంతో ఆకలితో వచ్చేవాడిని. నువ్వు ఆప్యాయంగా వడ్డిస్తే నీతో కలిసి తినాలని కోరుకునేవాణ్ణి. కానీ నాకు మిగిలింది నిరాశ. సాయంత్రాలు ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వస్తే నువ్వు ఇంట్లో ఉండేదానివి కాదు. అప్పుడు నా మనసు ఎలా ఉంటుందో ఆలోచించు. భార్యాభర్తల మధ్య బానిసత్వం అన్న భావం ఉంటే ఆ దాంపత్యమే దెబ్బతింటుంది. పెళ్ళాం పిల్లల్ని పట్టించుకోకుండా క్లబ్బుల వెంట, లాడ్జింగుల వెంట తిరిగే తాగుబోతు భర్తల గురించి మహిళా మండలిలో ఉపన్యాసాలు ఇచ్చే ముందు భర్త సంసారం పట్టకుండా సంఘసేవ అంటూ రోడ్లు పట్టుకొని తిరిగే నీలాంటి ఆడవాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. నీకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంది. లక్షాధికారి కూతురివి. 20వ శతాబ్దపు చదువుకున్న ఆడపిల్లవి. భర్తని లెక్క చేయవలసిన అవసరం ఏమిటి? సంసార తాపత్రయం నీకెందుకు అన్నారు ఆత్రంగా. సీత ఎంతో సౌమ్యంగా, లాలిత్యంగా ఉండే ఆయనలో అంతటి ఆవేశం నన్ను ఆశ్చర్యచకితను చేసింది. కొత్తలో నా తిరుగుళ్ళకి, అలవాట్లకి ఆయన ఆక్షేపణ తెలిపారు, అభ్యంతరం చెప్పారు. అయినా నేను లక్ష్య పెట్టలేదు. నేను గతి లేక ఆ ఇంటికి రాలేదని, 1,00,000 కట్నంతో వచ్చానని చెప్పాను. అంతే. ఆయన మళ్ళీ నా జోలికి రాలేదు. నన్ను ఏ విషయంలోనూ పట్టించుకొని అదేమని ప్రశ్నించలేదు. కానీ మా ఇద్దరి మధ్య క్రమంగా దూరం పెరిగింది. ఆయన క్లబ్బుకి అలవాటు పడ్డారు. ఒక్కో రోజు అర్ధరాత్రి దాకా పేకాడి డ్రింకు చేసి వచ్చేవారు. అదేమని అడిగే అర్హతని పోగొట్టుకున్నాను. సరిగ్గా ఈ వాతావరణంలోనే మా ఇంటి గెస్ట్ హౌస్కి ఒక జంట కాపురానికి వచ్చారు. అతడు చాలా చిన్న ఉద్యోగి. భార్య, 2 పిల్లలతో చాలా పొదుపుగా, అతి సామాన్యంగా ఉండేవారు. ఏ పండగకో, సినిమాకి అరుదుగా వెళ్ళేవారు. అతని భార్యకి మంచి బట్టలు కానీ, చెప్పుకోదగ్గ నగలు కానీ లేవు. అయినా ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండేది. సహజ సౌందర్యంతో సంసారపక్షంగా, శాంతంగా ఉండేది. ఇంటి పనులన్నీ స్వయంగా చూసుకునేది. దంపతులిద్దరూ పాలు తేనెలా అన్యోన్యంగా ఉండేవారు. మా మేడ మీద నిల్చుంటే వాళ్ళ సంసారం మొత్తం చూడవచ్చు. రాత్రిళ్ళు పెరట్లో చాపలు పరచుకొని పడుకునేవారు. వెన్నెల్లో కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసేవారు. ఒకరోజు ఆయనతో అన్నాను, అతనికి అంత తక్కువ జీతం కదా, అయినా కొంచెం కూడా చింతపడినట్లు కనిపించడు. ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపిస్తాడు అన్నాను యథాలాపంగా. ఆ అదృష్టం మాత్రం ఎంతమందికి ఉంటుంది? డబ్బుదేముంది సుధా, అతనికి అంత అనుకూలవతి అయిన భార్య ఉంటే నిశ్చింత కాక మరి ఏమిటి? మగవాడు బయట ఎన్ని బాధలు పడినా, ఎంత శ్రమ పడినా ఇంటికి వచ్చేసరికి ఇల్లాలి ఆప్యాయత, ప్రశాంతమైన చల్లని వాతావరణం ఉంటే ఎంత అశాంతినైనా మర్చిపోవచ్చు అన్నారు. అప్రయత్నంగానే ఆ అమ్మాయి నడవడిని, సౌమ్యతని మెచ్చుకున్నారు. అంతేకాదు, వీలు చిక్కినప్పుడల్లా ఆ అమ్మాయి వైపు చూడటం, ప్రశంసించటం నేను గమనించాను. సీత, ఆయన దృష్టిలో ఆ అమ్మాయి ఒక దేవత. ఆమెతో జీవితం ఒక స్వర్గధామం. ఆయన సహృదయంతోనే ఆమెని మెచ్చుకునేవారేమో. కానీ ఆయన అంతరాంతరాలలో ఆమె పట్ల ఆరాధనాభావం ఉందేమో అన్న అసూయ నా మనసుని రగిలించింది. అలాంటి భార్య కోసం ఆయన తపిస్తున్నారా అన్న ఆలోచన నన్ను దహించింది. ఆయన నాకు దూరం అవుతున్నారేమోనన్న బాధ అప్పటికే నాలో రాజుకుంటున్నది. కాగా నా ఎదురుగానే ఒక సామాన్యమైన అమ్మాయిని ఆయన మెచ్చుకోవటం సహించలేకపోయాను.
నా వ్రేలితో నా కన్ను నేనే పొడుచుకుంటున్నాను ఏమో, చేజేతులా నా సంసారాన్ని నేనే కూలద్రోసుకుంటున్నానేమో అన్న మదన చెలరేగింది నాలో. అంతవరకు నిద్రాణమై ఉన్న వివేకం తట్టి పిలిచినట్లుగా మేల్కొంది. భర్తకి వండి పెట్టటం బానిసత్వం అని స్త్రీలు, భార్యాబిడ్డల్ని పోషించటం ఊరికి ఉపకారం అని పురుషులు అనుకోవటం ఎంత అవివేకం! సృష్టిలో స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ బానిసలే. ఆ బానిసత్వంలోనే అందం ఉంది, ఆనందం ఉంది అని తెలుసుకున్నాను. అంతే, నేను మారాను. ఒక నెల రోజుల పాటు వంట మనిషి దగ్గర వంట నేర్చుకున్నాను. తర్వాత ఆయన్ని సంప్రదించకుండానే వంట మనిషిని మానిపించాను. తర్వాత నా చేతులతో నేను వంట చేసి పెట్టిన రోజు ఆయన కళ్ళల్లో కనిపించిన ఆనందం, ప్రశంస నేను జన్మలో మరవలేను. కానీ ఆనాటి నా వంటకాల్లో చాలా లోపాలు ఉన్నాయి. ఆయన సంతుష్టిగా తినలేకపోయారేమో అనిపించి ఫ్రిడ్జ్లోంచి పండ్లు తెచ్చి అందించాను. నిజం చెప్పండి, మీకు కడుపు నిండలేదు కదూ? నిస్సహాయతతో నా కళ్ళు తడిశాయి. చాచా, అదేం పని అంటూ ఆప్యాయంగా ఆయన నా చేతిని పట్టుకున్నారు. సుధా, నీ పేరులోనే కాదు, నీ చేతుల్లోనే అమృతం ఉంది. ఈరోజు వంట పెద్దగా బాగుండని మాట వాస్తవమే. కానీ నువ్వు దగ్గర ఉండి తినిపిస్తుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. ఇంతటి ఆప్యాయత వంటవాళ్ళు వడ్డిస్తే వస్తుందా చెప్పు? క్రమంగా నీకే అలవాటవుతుంది అన్నారు. సీత, అదిగో అప్పటి నుంచే నా జీవన సరళి మారిపోయింది. ఆ మార్పు నాలో మనస్ఫూర్తిగా స్వచ్ఛంగా వచ్చింది. అందుకే ఇంత ఆనందం. ఇప్పుడు ఆయనకి నా మాటే వేదం, నాకు ఆయనతోటే లోకం. అంతటి అప్డేట్ గర్ల్ సుధారాణి ఏమిటి అమ్మమ్మలాగా మాట్లాడుతోంది అనుకుంటున్నావా? సీత, నిజం చెప్పాలంటే మన అమ్మమ్మలు బ్రతికినంత నిశ్చింతగా ఇప్పుడు మనలో ఎంతమంది జీవిస్తున్నారంటావు? ఇప్పటికే చాలా పెద్ద ఉత్తరం అయ్యింది కదూ. మరి ఉంటా, ప్రేమతో నీ సుధారాణి. ఉత్తరం చదవటం పూర్తి చేసిన సీత పెదవులు చిరునవ్వుతో అందంగా వంపు తిరిగాయి. సీత, మై స్వీట్, ఆకలి మండిపోతోంది. తొందరగా భోజనం వడ్డించేయి, లేకపోతే. హడావుడిగా లోపలికి వస్తున్న భర్తగారి కేకలతో ఈ లోకంలోకి వచ్చింది సీత. అరే, తమరప్పుడే వచ్చేశారే అంటూ ఉత్తరం టేబుల్పై ఉంచి ఒక్క ఉదుటన మరింత ఉత్సాహంతో వంటగదిలోకి పరిగెత్తింది సీత, ఉత్తరంలోని విషయాలను మననం చేసుకుంటూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.